బాధపడాల్సిన పని లేదంట. అంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు బాధపడరా? సోయుండి మాట్లాడుతున్నావా, లేదంటే సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ₹1 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చానంటున్నావే, ఏమి ఇప్పుడు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని నువ్వు టేకౌట్ చేయి. మీ బిడ్డల భవిష్యత్తుని మేము తీసుకుంటున్నాం. మా భారతీయ సిమెంట్స్ ఉన్నది, మా సాక్షి, మాకు ఒక యాజమాన్యాలు ఉన్నాయి. మా యాజమాన్యం తరపున మేము చదివించాం. మా యాజమాన్యం తరపున మీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మీ బిడ్డల భవిష్యత్తుని మేము చూసుకుంటాం అని చెప్పి ఏమవుతుంది? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజే ₹1 లెక్క ఉంటుందా? ఈ రోజు లేదా? నమస్కారం ప్రజలారా. మరి ఈ రోజున మన జగనన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల కుటుంబాలను, అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళను కూడా మనోడు ఈరోజు పోయి పరామర్శించడం జరిగింది. మరి ఆ పరామర్శలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి శవ రాజకీయాలు చేసినాడు, ఏ విధంగా రాజకీయంగా నా వెనకమాల ఇంతమంది మనుషులు ఉన్నారు అని చెప్పి చూపించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏ విధంగా జనాల్ని పోగు చేసి తీసుకువచ్చినాడు ఏందనేది ఒక చిన్న వీడియోని మనం విశ్లేషణ చేయాలి. ఎందుకంటే బతుకు ఎంతసేపటికి ఎక్కడైనా సరే శవాలు కనపడితే ప్రమాదవశాత్తు జరిగినటువంటి అంశాన్ని కూడా ఏ విధంగా రాజకీయంలోకి లాగాల, ఏ విధంగా అక్కడ కూడా రాజకీయం చేయాలని మనోడు ఆలోచన ఉంటుందనే దాని మీద మనం ఆలోచన చేసి ఒక వీడియోని విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఇదేం మన కొత్త కాదు, మనకు శవ రాజకీయాలు కొత్త కాదు. శవ రాజకీయాలు మన తండ్రి శవంతోనే ప్రారంభమైనటువంటి మన పార్టీ. మరి ఈరోజు ఈ జరిగినప్పుడు మాత్రమే దేనికి ఉటావుటీన మన జగనన్న వచ్చాడు ఏంది అనేది అందరికీ కూడా తెలుసు. మనమేమి ప్రత్యేకంగా ఏమీ తెలియజేయాల్సినటువంటి పని లేదు. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి బాధిత కుటుంబాలకు ఏ విధంగా మన జగనన్న అండగా ఉన్నాడు, ఏ విధమైనటువంటి న్యాయం చేసినాడు, ఏ విధమైనటువంటి న్యాయాన్ని, ఏ విధమైనటువంటి మనోధైర్యాన్ని వాళ్ళకు నింపినాడు అనేదాన్ని కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మరి జగనన్న గతంలో అదే వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో ఆ కుటుంబ బాధితుల్ని మన మొగోడు ఏ విధంగా ఆదుకున్నాడు ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరికీ ఇక్కడ తెలుసు. అప్పట్లో ఏ విధంగా విజయసాయి రెడ్డి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఏ విధమైనటువంటి చర్చలు జరిపి మన అన్న జోబి ఏ విధంగా నింపినాడు అనేది తెలుసు. మరి ఆ నిజంగా ఎల్జీ పాలిమర్స్ ఘటనలో జరిగినటువంటి గాయపడినటువంటి వాళ్ళకి కానీ, ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులకు కానీ, వారికి కానీ, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగిందా, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినాడా, ఎవరు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఎంత ఇచ్చినారు, గాయపడిన వాళ్ళకి ఎంత ఇచ్చినారు, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నారు, వాళ్ళ బిడ్డలను ఏ విధంగా చదివించినారు, వాళ్ళ బిడ్డలకు ఏ విధంగా భవిష్యత్తుకు దారి చూపించినారు అని ఎవడైనా సరే జగనన్న హయాంలో మాకు జరిగింది, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మేము లబ్ధి పొందినాం, మా బిడ్డలకు చదువులు చెప్పించినారు, మా ఇంట్లో ఒక ఉద్యోగం ఇచ్చినారని కానీ, మాకింత ఆర్థిక సహాయం అందించినారు కానీ ఎవడైనా సరే బయటకు వచ్చి ఈ రోజుటికైనా ఎవడైనా మాట్లాడినాడా? కూటమి ప్రభుత్వం నిన్నే నారా లోకేష్ ₹2 కోట్ల ఏదైతే మరణించిన కుటుంబాలు ఉంటాయో, మరణించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ₹2 కోట్ల ఆర్థిక సహాయం చేస్తా, వాళ్ళ బిడ్డలకు చదువులు చెప్పించు, మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులకు ఒక ఉద్యోగం కూడా ఇచ్చామని చెప్పినారు. అదేవిధంగా చనిపోయిన కాంట్రాక్టర్ కుటుంబానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ₹1 డబ్బులు ఇచ్చేట్టుగా, మరి అదేవిధంగా వాళ్ళ బిడ్డలకు చదువులు చెప్పించేట్టుగా వాళ్ళ భవిష్యత్తును ఈ యొక్క ప్రభుత్వం అదేవిధంగా తీసుకొని ముందుకు పోతామని చెప్పినారు. మనోడు ఎక్కడైనా సరే మనోడు కూడా కొన్ని మాటలు మాట్లాడినాడు. ఒకసారి మీరు వినండి ప్రజలారా, ఒక్కసారి మీరు విన్న తర్వాత మళ్ళా మనం మాట్లాడదాము. మనసులు ఎక్కడి నుంచి తెచ్చినారో విందాం ముందు. చూడండి, సంబంధించిన కాదు కదా మీరు. డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు ఆటో పెట్టినారు, మాకు ₹100 డబ్బులు ఇచ్చారు, అందుకని చెప్పి వీడికి వచ్చినాం, జగన్ గారు వచ్చినారని చెప్పి అని వాళ్ళు చెప్తా ఉన్నారయ్యా. ప్రమాదవశాత్తు జరిగిన దాన్ని రాజకీయంగా మనసుల్ని పోగేసుకొని వచ్చి మాకు ఇంత బలం ఉన్నదని బల ప్రదర్శన చేసుకునేదానిగా ఆడికి పోయింది.
ఏమి రాజకీయాలు చేద్దాం జగన్ అన్న, రాజకీయాలు చేయాల్సిన టైంలో బ్రహ్మాండంగా రాజకీయాలు చేద్దాం, ఏమి ఇబ్బంది ఏమిలే. ప్రమాదవశాత్తు జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన దగ్గర ఈ విధంగా నువ్వు హాస్పిటల్కి పోయి పరామర్శించే దానికోసం పోయేటువంటి తరుణంలో ఈ విధంగా రాజకీయంగా స్టంట్లు చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఎక్కడెక్కడి నుంచో మనసులు తీసుకొని వచ్చి మాకు ఇంతమంది జనం ఉన్నారు మా పార్టీకు, మరి ఇంతమంది జగనన్న చూడాలని వచ్చినారు అని చెప్పి ఈ లఫోడియా మాటలు ఎందుకు? మరి అదేవిధంగా చూసుకుంటే అన్న ఒక మాట మాట్లాడినాడు, ప్రజలారా మీరు కూడా వినండి, ఒకసారి విని మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పుయా, చెప్పాలి నువ్వు ఇప్పుడు. ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. అంటే దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. బాధపడాల్సిన పని లేదంట. అంటే వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు బాధపడరా? సోయుండి మాట్లాడుతున్నావా లేదంటే సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ₹1 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చానంటున్నావే, ఏమి ఇప్పుడు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని నువ్వు టేకవర్ చేయి. మీ బిడ్డల భవిష్యత్తుని మేము తీసుకుంటున్నాం. మా భారతీయ సిమెంట్స్ ఉన్నది, మా సాక్షి, మాకు ఒక యాజమాన్యాలు ఉన్నాయి, మా యాజమాన్యం తరపున మేము చదివించాం, మా యాజమాన్యం తరపున మీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం, మీ బిడ్డల భవిష్యత్తుని మేము చూసుకుంటాం, మీ బిడ్డల భవిష్యత్తుని మేము చూసుకుంటాం అని చెప్పి ఏమవుతుంది? ఏమవుతుంది? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజే ₹1 లెక్క ఉంటుందా? ఈ రోజు లేదా? అదే వైజాగ్ని కేంద్రంగా మార్చుకొని గంజాయి అక్రమ రవాణా చేసిన డబ్బులు ఉన్నాయి కదా, కల్తీ మద్యం ద్వారా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, అదేవిధంగా కల్తీ నాసిరకమైనటువంటి పనులు చేసిన డబ్బులు ఉన్నాయి కదా, అదేవిధంగా మనం గంజాయిని, అదేవిధంగా గ్రావిల్ అక్రమంగా, ఇసుక అక్రమంగా, ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన డబ్బులన్నీ మన దగ్గర కోట్ల రూపాయలు ఆ యలహంక ప్యాలెస్లో మూలుగుతున్నాయి కదా. ₹1 డబ్బులు ఏమవుతుంది? గవర్నమెంట్లో ఉంటేనేనా ప్రజలను ఆదుకోగలిగింది? నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా మనకు లేదనుకో, ఈరోజు మనకు 11 వచ్చినాయి. నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మగోడిగా ₹1 డబ్బులు ఏమి సచ్చా ₹1 ఇచ్చిన పాట ఏమవుతుంది? ₹1 నీకు 10-15 కోట్లు ఏమన్నా నీకేమన్నా ఫరక్ అవుతుందా? నీకేమన్నా తక్కువ అవుతుందా? లే, అటువంటి మాటలు మాట్లాడడం. మీ బిడ్డల భవిష్యత్తును నేను చూసుకుంటానని చెప్పి ఏనాడైనా ఎక్కడైనా ఏ శవ రాజకీయాలు చేసేదానికి పోయినప్పుడైనా మాట్లాడుండే దాఖలాలు ఉంటే చూడండి ప్రజలారా, మీరే చూడండి. నేను చెప్పేది ఎందుకు? ఎక్కడైనా సరే ఈ శవ రాజకీయాలు చేసేదానికి పోతాడు కదా. మీ బిడ్డల చదువుకు నేను అండగా ఉంటానని కానీ, మీ బిడ్డలు బాగా ఉన్నతమైనటువంటి చదువులను చదివించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు నా మనుషులు చూసుకుంటారని కానీ, నా యాజమాన్యం చూసుకుంటారని కానీ ఎక్కడైనా ఎవరికైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఉంటే చూడండి, మీరు బయట పెట్టండి. ఆడైనా ఉంటే ఎక్కడైనా చూసుకోండి. ఎంతసేపటికి ఆడికి పోయి శవ రాజకీయాలు చేసేదానికి, రాజకీయ విమర్శలు చేసేదానికి, రేపు మన గవర్నమెంట్ వచ్చే మనం ₹1 ఇచ్చామని చెప్తే ఇప్పుడు ₹2 కోట్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకు ₹2 ఇస్తున్నారు. ఆడ చనిపోయినటువంటి వాళ్లకు పర్మనెంట్ ఉద్యోగం ఉండి మరణించిన వారికి ₹2 కోట్లు, అదేవిధంగా టెంపరవరీగా ఉద్యోగం చేస్తా మరణించినటువంటి వ్యక్తులకి ₹1 వాళ్ళు ప్రకటించినారు. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో కూటమే ఉన్నది. నువ్వేది చేసింది ఆ ఎల్జీ పాలిమర్స్కు ఏదైతే సంఘటన ఉన్నదో వాళ్ళకి ఎంతవరకు మనం ఇచ్చినాము, వాళ్ళని ఎంతవరకు ఆదుకున్నాము, వాళ్ళ కుటుంబాలను ఎంతవరకు మనం పైకి తీసుకురాగలిగినాం, వాళ్ళ బిడ్డలను ఎంతవరకు మనం ఉన్నతమైన చదువులు చెప్పించి ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టగలిగినాం, అది చెప్పు. పోనీ మనం అధికారంలో ఉన్నప్పుడే కదా ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఏ విధంగా నువ్వు విజయసాయి రెడ్డి ఎయిర్పోర్ట్లో కూర్చొని మిలాఖాత్ అయి ఆ బాధితులకు ఏమీ సహాయం లేకుండా, ఏమీ ఆర్థిక సహాయం లేకుండా వాళ్ళు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి సంఘటనలు మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నాను ఈరోజు. ఇకనైనా జగనన్న, మనం అధికారంలో ఉన్నామా లేమా అనే విషయాన్ని మనం పక్కన పెట్టాలా. ఇటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనల దగ్గరికి పోయి ప్రమాదవశాత్తు జరగరానిది జరిగి వాళ్ళు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన దగ్గరికి పోయి మీరు ధైర్యంగా ఉండండి, మీరు బాధపడకాకండి, నేనున్నాను, మన గవర్నమెంట్ వచ్చాది ₹1 ఇచ్చా. ఏమి ఇప్పుడు
నీ దగ్గర లేదు. ప్రజాధనాన్ని లూటీ చేసిన డబ్బంతా ఉన్నది కదా, ఏమవుతుంది? అట్లా లేకుండా రేపు గవర్నమెంట్ వస్తుంది, నేను ఇస్తాను, మీరు చనిపోయినారని బాధపడొద్దు అని ఏడాది నుంచో పాపం 100-200 ఇచ్చి మనసుల్ని తీసుకొని వచ్చి ఈడ మన బల ప్రదర్శన చేసుకొని నాకు ఇంతమంది మనుషులు ఉన్నారని చెప్పి వైజాగ్లో జన సంద్రోహం అని చెప్పి ఆ చనిపోయిన శతగాతుల కాడికి పోయి శతగాతుల కుటుంబ సభ్యుల కాడికి పోయి అదేవిధంగా ఏదైనా ఇంకా కూడా చేసుంటాడు. కొన్ని స్టంట్లు చేయాలనుకున్నారు కానీ ఆ స్టంట్లు చేయలేకపోయినారు. గాయపడిన వాళ్ళ దగ్గరికి పోయి నీ చూపులు, నీ కథ, నీ వ్యవహారము, నీ సైకోయిజాన్ని మళ్ళా బయట పెడుతున్నావని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఈరోజు ఆలోచన చేసుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రజలారా, మా నోటి దగ్గర కోట్ల రూపాయలు మూలుగుతా ఉన్నా, వాటికి దుమ్ము పట్టి ఉన్నా, మా నోడు ఎక్కడా కూడా ₹1 తీసి మరి మీ బిడ్డలకు పెట్టుకోండానో, లేకంటే మీ బిడ్డల పెళ్ళిళ్ళు చేసుకోండానో, లేకంటే ప్రమాదవశాత్తు జరిగిపోయింది మరి మరణించిన వాళ్ళని తీసుకురాలేము, నేను మీకు అండగా ఉంటా, మీ కుటుంబంలో మనిషిగా నేను మీకు అండగా ఉంటానని కానీ ఎక్కడా కూడా చెప్తాడు, అంటే మీడియా ముఖంగా చెప్తాడు తప్ప ఎక్కడా కూడా ఏ ఒక్కరికి చెయ్యి అందించిన పాపాన మనోడు పోయి ఉండడు. అది మీరు తెలుసుకోండి. సరే, ఇంకా 100-200కు వచ్చినటువంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడలేము, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇకనైనా మరి మా ఓడు ఏదో ఈరోజు వైజాగ్ పోతే మనకు మంచి మైలేజ్ వచ్చేది అనుకున్నాడు తప్ప అట్లా ఫ్లాప్ అయింది షో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మరి మన జగనన్న వైజాగ్ పర్యటన పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి కామెంట్ని కూడా మనం చూద్దాం ఒకసారి. మీ అభిప్రాయాన్ని కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. నమస్కారం.